ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు బాప్తిస్మం తీసుకోవాలంటే బైబిల్ గురించి తెలియాల. అంటే ఇప్పుడు బాప్తిస్మం పొందాలంటే బైబిల్ చరిత్ర గురించి మనకు తెలియాల అనే దాని గురించి మాట్లాడదాం. అసలు ముందు బాప్తిస్మం అంటే ఏంటో తెలిస్తే, బాప్తిస్మం అనేది ఎందుకు తీసుకోవాలో తెలిస్తే అక్కడే సమాధానం వచ్చేస్తది. అసలు ముందు బాప్తిస్మం ఎందుకు తీసుకుంటాం మనం? ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుత్థానాల సువార్త మన దగ్గరికొస్తదో, ఆయన ఎందుకు మరణించారు అనే విషయం మన దగ్గరికి చేరినప్పుడు, మనకి ఎవరైనా సువార్త చెప్పినప్పుడు, లేదా మనం చదివి తెలుసుకున్నప్పుడు, ఏదో రకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాలు మన దగ్గరికొచ్చినప్పుడు, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడో తెలిసినప్పుడు, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు? సమస్త మానవాళి యొక్క పాప క్షమాపణకై పాపాలందరిని రక్షించడానికి సిలువలో ప్రాణం పెట్టాడు. అంటే ప్రతి ఒక్కరి పాపం ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో కొట్టివేయబడుతుంది. అంటే ఇప్పుడు ఏ మనిషి పాపం చేసినా సరే కాల పరిమితి లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో కొట్టివేయబడుతుంది. మరి ఇలా కొట్టివేయబడినప్పుడు ఆ సువార్త నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపం కొరకు ప్రాణం పెట్టారు అనే విషయం నీకు తెలిసినప్పుడు, ఇప్పుడు నీ పాపాల నుండి నువ్వు విడుదల పొందాలని నువ్వు అనుకున్నప్పుడు, నీ పాపాల నుండి నువ్వు వచ్చేయాలి, బయటకు వచ్చేయాలి. ఆ పాపపు జీవితం నుంచి నువ్వు బయటకు వచ్చేయాలి. ఆ పాపం నుంచి నువ్వు విడిచి బయటకు వచ్చేయాలి అని నువ్వు అనుకున్నప్పుడు, నీకు దొరికే సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వారు నువ్వు తెలుసుకున్నప్పుడు, అప్పుడు నువ్వు వెంటనే బాప్తిస్మం తీసుకోవడానికి నువ్వు అర్హురాలివి. నువ్వు ఎప్పుడైతే నీ పాపం విషయమై పశ్చాత్తాపడి ప్రభువారి దగ్గరకు వచ్చి నువ్వు క్షమించమని అడుగుతావో, నువ్వు అప్పుడే బాప్తిస్మం తీసుకోవడానికి అర్హురాలివి. బాప్తిస్మము అంటే క్రీస్తులోనికి మార్చబడటం. మీకు అర్థమవుతుందా? బాప్తిస్మం అంటే క్రీస్తులోనికి మార్చబడడం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా జీవించారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా బ్రతికారు అన్నదానికి సాదృశ్యం. అంటే ఏ విధంగా బ్రతికారు. అందుకే బాప్తిస్మం తర్వాత మనం క్రీస్తులోనికి మార్చడం అంటే నూతన జన్మ. గత జన్మని విడిచిపెట్టి నూతన జన్మలో, అంటే నూతన జన్మ అంటే నీ పాపాల విషయమై నువ్వు చనిపోయి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మరలా క్రొత్తగా జన్మిస్తున్నావు అని అర్థం. బాప్తిస్మం అంటే అంటే క్రీస్తుని పోలి నడుచుకోవటం, యేసు ప్రభు వారిని అనుసరించి నడుచుకోవటం. అంటే నువ్వు ఎప్పుడైతే చనిపోయి, అనగా నీ పాపాల విషయంలో చనిపోయి పశ్చాత్తాపడి నువ్వు మరలా బ్రతుకుతావో, అప్పుడు నువ్వు నూతన జన్మగా అంటే క్రీస్తులోనికి మార్చబడదు. ఇప్పుడు ఇంతవరకు ఓకే కదా. ఎప్పుడైతే మన పాపాల విషయమై మనం చనిపోయి బాప్తిస్మం రూపంలో మనం కొత్తగా జన్మించడం చూపించడం. అసలు బాప్తిస్మం అంటే నేను పశ్చాత్తాపడ్డాను, నా పాపాలను నేను ఒప్పుకుంటున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయనే నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అంటానికి బహిరంగంగా చూపించేది. అంటే ఫిజికల్ అపియరెన్స్, అంటే భౌతికంగా పాపాలు ఎలా ఒప్పుకునేవో అవి లోపలికైతే కనపడవు, కానీ అవి ఒప్పుకోబడినవి. అంటే నేను ఒప్పుకున్నాను, నేను పశ్చాత్తాపడ్డాను, ప్రభువైన యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరించాను అనటానికి బయటకి కనపడేలా చూపించేదే బాప్తిస్మం. సో ఇప్పుడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టి కొత్తగా జన్మించిన తర్వాత, ఇప్పుడు నీ విశ్వాస జీవితాన్ని, అంటే ఆ జీవితాన్ని వదిలేసావు, ఈ జీవితంలోకి వచ్చావు, అంటే కొత్తగా జన్మించావు. ఇప్పుడు ఇక ఇది బిగినింగ్ స్టేజ్. అంటే నువ్వు ఇప్పుడు విశ్వాస జీవితంలో ఎంటర్ అయినప్పుడు నువ్వు ముందు విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. నీ విశ్వాస జీవితాన్ని ముందు బలం పెట్టుకోవాలి. ఎందుకంటే అంతకుముందు లోక సంబంధంగా బ్రతికి ఒకేసారి ఇటు వచ్చిన తర్వాత టెంప్టేషన్స్ అనేవి ఒక రేంజ్ లో ఉంటాయి. మామూలుగా ఉండవు టెంప్టేషన్స్, ఒక్కటి రేంజ్ లో ఉంటాయి టెంప్టేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏంటంటే ఇక్కడ నీ యొక్క విశ్వాస జీవితాన్ని బలంగా పెట్టుకోవాలి. నీ విశ్వాస జీవితాన్ని బలంగా పెట్టుకోవాలి. భక్తుల జీవితాల గురించి నేర్చుకోవాలి. లేకపోతే అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్ గా అసలు ఎలా బ్రతకాలి అనడానికి నేర్చుకోవాలి. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానం, ఆయన చేసిన క్రియలు, అద్భుతాలు, ఇలా బైబిల్ గురించి విషయాలు నేర్చుకుంటూ విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ఎప్పుడైతే నువ్వు విశ్వాస జీవితాన్ని బలంగా పెట్టుకున్నావో, ఇంకప్పుడు రా, అసలు ఆదాం ఎవరో, అబ్రహాం ఎవరో, ఐగుప్తు చెర ఏంటి, బబులోని చెర ఏంటి, ప్రవక్తలు ఎవరో, సమూయేలు ఎవరో, దావీదు ఎవరో, న్యాయాధిపతులు ఎవరో, మోషే ఎవరో, ఎర్ర సముద్రం చేర్చడం ఏంటి, ఎందుకు చీల్చారు, ఎందుకు వెళ్ళారు, ఎందుకు బయటకు వచ్చారు, దేవుడు ఎందుకని వాళ్ళని చెరకప్పగించి మరలా బయటకు తీసుకొచ్చాడు, ఈ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత దానియేలు ప్రవచనాలు ఏంటి, ఇంతకు ఫరో ఎవరు, రాజుల చరిత్రలు ఏంటి, మందిరాలు ఏ విధంగా కట్టబడినాయి. సో బైబిల్లో చాలా గొప్ప జ్ఞానం ఉంది. అప్పటికి వచ్చిన తర్వాత నీ విశ్వాస జీవితాన్ని నువ్వు బలం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేర్చుకో. ఇంకా ఈ బైబిల్ చరిత్ర గురించి నేర్చుకో. అపోస్తులు ఎవరు, యేసుప్రభు వారి జీవితం ఏంటి, ఇవన్నీ నేర్చుకో.
లేవీల వ్యవస్థ ఏంటి, ప్రతిదీ నేర్చుకోవచ్చు బైబిల్లో. ముందైతే ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని నువ్వు బలంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత, నువ్వు మారు మనసు పొంది నీ విశ్వాస జీవితాన్ని బలపరుచుకుంటావో, నీ విశ్వాసాన్ని ఒక పక్క బలపరుచుకుంటావో, ఒక పక్క బైబిల్ గురించి నువ్వు నేర్చుకోవచ్చు. అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఆదాము దగ్గర నుంచి చివరి ప్రకటన గ్రంథం రాసిన యోహాను వరకు ఆ బైబిల్ చరిత్ర అంతా నేర్చుకోవచ్చు. అపోస్తులు ఎవరో, యేసుప్రభు వారు ఎవరో, సువార్తలు ఎవరు రాశారు, తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో, ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రతి విషయం నేర్చుకోవచ్చు. ప్రవక్త గ్రంథాలు ఏంటి, చరిత్ర గ్రంథాలు ఏంటి, కావ్య గ్రంథాలు ఏంటి, సువార్తలు అంటే ఏంటి, సువార్తలు 4 సువార్తలు ఎందుకు రాయబడ్డాయి, ఇలా ప్రతిదీ బైబిల్ విషయం గురించిన ప్రతిదీ నువ్వు నేర్చుకోవచ్చు. ఎప్పుడు ముందు నీ విశ్వాసాన్ని నువ్వు కట్టుకున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు అంగీకరించినప్పుడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, క్రిస్టియానిటీ అనేది ఒక స్కూల్ అనుకోండి, బాప్టిజం అనేది ఒక అడ్మిషన్. అర్థమవుతుందా? క్రైస్తవం అనేది ఒక స్కూల్ అనుకోండి, బాప్టిజం అనేది ఒక అడ్మిషన్. సో మనం ఎప్పుడైతే అడ్మిషన్ తీసుకొని క్రిస్టియానిటీ పోతాం, అప్పుడు ఏం నుంచి ఎల్కేజీ నుంచి నేర్చుకుంటూ పోతాం. ఎక్కడికి? డిగ్రీ వరకు వెళ్తాయి. ఎల్కేజీ నుంచి నేర్చుకుని డిగ్రీ వరకు వెళ్తాయి. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకున్న తర్వాత. అంతేగాని మొత్తం నేర్చుకున్న తర్వాతే బాప్తిస్మం తీసుకుని, అంటే డిగ్రీ నుంచి మొత్తం చదువుకుంటూ వచ్చి మళ్ళీ 1వ తరగతిలో జాయిన్ అవుతామా? డిగ్రీ చదివేసి మళ్ళీ 1వ తరగతిలో జాయిన్ అవుతామా? అలా ఉంటది. సో ముందు నువ్వు మారిపోయిన తర్వాత అప్పుడు నువ్వు నేర్చుకో. లేదా నేను నేర్చుకున్న తర్వాత మారుతానంటే కాదు. అంటే అన్ని తెలిసిన తర్వాత స్కూల్లో జాయిన్ అవుతావా? ఏమీ తెలియక ముందు అన్ని తెలుసుకోవడానికి స్కూల్లో జాయిన్ అవుతావా? మీకు వదిలేస్తున్నాను. సో బాప్తిస్మం అంటే పాపాలను నేను ఒప్పుకున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు, ఆయన నా పాపాలని శిలువలో తీసేశాడు అనడానికి బహిరంగంగా చూపించేదే బాప్తిస్మం. క్రొత్త జన్మ, నూతన జన్మ, మరో జన్మ. ఈ జన్మలోకి వచ్చిన తర్వాత నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కట్టుకో. భక్తుల జీవితం నుంచి ఎలా నేర్చుకోవాలి, భక్తులు ఏ విధంగా చేశారు, అపోస్తలులు ఏ విధంగా పరిచయం చేశారు, ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా జీవించారు, మనం ఎలా జీవించాలి, మన ఆధ్యాత్మిక జీవితం ఎలా జీవించాలి అనేది ముందు నీ విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ అప్పుడు బైబిల్ గురించి నువ్వు నేర్చుకో. అన్ని విధాలుగా ఎన్ని కోణాల్లో కావాలంటే అన్ని కోణాల్లో పరిశీలించి తెలుసుకో. సో బాప్తిస్మం తీసుకోవాలంటే బైబిల్ గురించి అవగాహన తెలియని అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారే నీ పాపాలు క్షమిస్తారు అని నీకు అనిపించినప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు అర్హుడివే, నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికి అర్హుడివే. సో అర్థమైంది అనుకుంటా. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైనగాక.